నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముద్దుగా ముఖ్యాంశాలు శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం కొంచెర్ల పంచాయతీ కొత్తముక్కం గ్రామంలో రహదారి పనులను అడ్డుకున్న గ్రామస్తులు నాణ్యత లేకుండా రహదారులు నిర్మిస్తున్నారని ఆరోపణ చిత్తూరు జిల్లా పీలేరు కేవీపల్లి మండలంలో కరోనా పాజిటివ్ వాలంటీర్లు గృహ సర్వేలో గుర్తించి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు అదనపు వరకట్నం కోసం వేధిస్తూ భార్యను పుట్టింటికి పంపిన భర్త మరో మహిళను వివాహం చేసుకుని కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు భార్య ఆందోళన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరిలో నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న పోలీసులు 1,40,000 విలువ గల నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు స్వాధీనం పరారీలో నిందితులు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో వివిధ గ్రామాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ ఇక వార్తల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం కొచ్చెర్ల పంచాయతీ కొత్తముక్కం గ్రామంలో రహదారి నిర్మాణం చేపడుతుండగా ఒక వర్గం వారు అడ్డుకోవడంతో వివాదం రేగింది. వైకాపాకు చెందిన మాజీ సర్పంచ్ బస్వ దుర్గబాబు గ్రామంలో రహదారి నిర్మాణం ప్రారంభించారు. అదే పార్టీకి చెందిన బస్వ గోవిందరెడ్డి వర్గీయులు రహదారి నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారని అడ్డుకున్నారు. రహదారి లేని చోట నిర్మిస్తున్నప్పటికీ అడ్డు తగులుతున్నారని దుర్గబాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పనులను అడ్డుకోవద్దని చెప్పారు. గోవిందరెడ్డి వర్గీయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు నిర్వహించాలని ప్రయత్నిస్తుండగా ఎవరో రాయి తగిలి మహిళా కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు అభివృద్ధి పనులకు అడ్డు తగిలారని పలువురిపై కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ ఈ శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. పోలీసులు 50 మంది పోలీసులు తీసుకొచ్చేసి అనేకమైన ఇబ్బందులు పెట్టించారు. ఇది రాజకీయమా, ఇదేనా మీరు చేసిన పరిపాలన అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అడుగుతున్నాం. ఈ పోలీసుల మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సిందిగానే మీకు కోరుతున్నాం. మత్స్యకారులమే ఉండవచ్చు, ఇలాంటి దౌర్భాగ్యం చేయిస్తారు. పార్టీ ఒక మత్స్యకారులకు జరిగే అవమానం ఇది. మత్స్యకారులు బతకడానికి మాకు రూల్స్ లేవు. అడిగితే ఈ రోజు మాకు చంపడానికి చూస్తారు పోలీసులు. యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి తక్షణమే యాక్షన్ తీసుకుంటారని మనం చేసుకుంటాం. పోలీసు బందోబస్తు న్యాయం చేయవలసిన పోలీసులు ఈ రోజు ఆడల మీద కొట్టేసి మీరు ఎంతవరకు తెలివి రాకుండా మీరు సస్తారో పడుతున్నారో తెలియదు. అంబులెన్స్ ఫోన్ చేసి ఎంతవరకు కూడా మాకు అనుకూలం లేకుండా చేసింది. ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మా ఊర్లోని ఎవరైనా చచ్చిపోతారు, దయచేసి మీకు దండం పెడతాము. మీరు రోడ్లు లేకుండా అంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికైనా నేను రోడ్లు వేస్తాను. ఈ రోజు ఎమ్మెల్యే గారు రోడ్డు వేస్తానంటున్నారు. ఈ రోజు మేము చేసిన తప్పండి. వైసీపీ నమ్ముకొని 15 సంవత్సరాలు మీరు పనిచేయరు. ఇదేనా మీరు చేసినది? 15 సంవత్సరాలు వైసీపీ నమ్ముకొని కష్టపడి జెండా ఎగరేసి ఈ రోజు మాకు వైసీపీ పార్టీ నాయకులు ఇచ్చిన ఈ ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాకు అవమానం ఇదేనా మాకు అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క మీడియా వారు కూడాను ఈ యొక్క వీడియోని చూసి ప్రతి సోషల్ మీడియా వారు కూడాను మీ మత్స్యకారులు పడే బాధను ప్రతి మీడియా తెలియజేస్తారని చెప్పి మనం చేస్తున్నాం. ఈ రోజు హాస్పిటల్ తీసుకెళ్ళాలనే పరిస్థితి సముద్రం ఇసుకతో రోడ్లు వేస్తున్నారనేసి మేము అడిగితే మా ఆడవాళ్ళని చూడకుండా కూడా 60 ఏళ్ళు ముస్లిం మా అమ్మగారికి దౌర్జన్యంగా ఒక సీఏ గారు, ఒక 3 ఎస్ఐలు, అలాగే పోలీస్ బందోబస్తు సుమారు ఒక 50 మంది ఒక 5 జీపుల్లో వచ్చి మా ఆడవాళ్ళని మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టి ఈ రోజు మా అమ్మ సౌపత్రంలో వచ్చాం. ఇంత దౌర్జన్యమా? ఏమని అడిగితే చేపలు లంచా కొడగలరా? మీకు ఇక్కడ ఎవరు అడిగే దమ్ము మీకు ఎవడిచ్చారా? మా ఇష్టం, రోడ్లు వేస్తాం. మీ అడిగే దమ్ము మీకు ఎవరుంది? మాకు ఎమ్మెల్యే నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చామనేసి ఈ రోజు దౌర్జన్యంగా మా అమ్మని సౌపత్రం చేశారు. సార్ ఇది ఎంతవరకు సంబంధించిన ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మా అమ్మ కావాలి మాకు. మత్స్యకారుల కుటుంబానికి మత్స్యకారులకు చెందిన మేము ఈ రోజు మొన్నే ఒక 15 రోజుల క్రితం గుజరాత్ లో సిక్కుకొని క్వారంటైన్ లో ఉండి ఈ రోజు ఇంటికి వచ్చి ఈ రోజు నేను కొన్ని రాజకీయాలు చేసి మమ్మల్ని ఇంత చిత్రహింస చేయడం వల్ల
చిత్తూరు జిల్లా పీలేరు కేవీపల్లి మండలంలో కరోనా పాజిటివ్ నమోదవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కేవీపల్లి మండలంలో కరోనా పాజిటివ్ నమోదయ్యిందని మదనపల్లి డివిజనల్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ లోకవర్ధన్ తెలిపారు. కేవీపల్లి మండలంలోని జిల్లెలమంద పిహెచ్సి పరిధిలోని నల్లకమ్మిరెడ్డి గారి పల్లికి చెందిన ఒక వ్యక్తి చెన్నైలోని జీఆర్టీ నగల షాప్లో పనిచేస్తున్నాడని గ్రామ ఆశా కార్యకర్త వాలంటీర్లు గృహ సర్వేలో అతన్ని గుర్తించి కోవిడ్ పరీక్ష కోసం వైద్యాధికారి ద్వారా పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపారని అన్నారు. వారం తర్వాత మీకు బస్సులో వైరస్ ఇంకోటి కనుక్కోండి. ఇప్పుడు ఎన్ని రోజులు అండి రెండో తేదీ స్ప్రెడ్డింగ్ ఎక్కువైతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు కేవీపల్లి మండలం మారెల కస్బాలో ఒక చెన్నైలో వర్క్ చేసే జిఆర్టీ జ్యువెలర్స్లో వర్క్ చేసే వ్యక్తి రావడం జరిగింది. రెండవ తేదీ రావడంతోనే గ్రామ వాలంటీర్లు ఆశా వర్కర్లు కలిసి టెస్టింగ్కి పంపించడం జరిగింది. ఈరోజు ఉదయం అతను కోవిడ్ పాజిటివ్గా నిర్ధారించడం జరిగింది కాబట్టి అతనికి చిత్తూరుకి కోవిడ్ హాస్పిటల్ పంపించడం జరుగుతుంది. అతనితో పాటు ఉన్న ప్రైమరీ కాంటాక్ట్స్ని తిరుపతికి పంపిస్తాము. దాంతోపాటు ఇక్కడ ఉన్న వాళ్ళకంతా చిన్న విలేజ్ గ్రామంలో అతను తిరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గ్రామస్తులందరికీ దాదాపుగా వ్యాధి లక్షణాలు కనపడినా కనపడకపోయినా అందరికీ టెస్ట్ చేయడం జరుగుతుంది. సిఏ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు అందరూ ఇక్కడ వచ్చి వారి అందరూ సహకారంతో గ్రామాన్ని అంతా డిస్ఇన్ఫెక్షన్ చేయడం జరిగింది. ఇంటింటి సర్వే జరుగుతుంది. ఫీవర్ సర్వే డైలీ ఫీవర్ క్లినిక్స్ పెడతాము. పోలీసు వారి సహకారంతో ఇక్కడ రెడ్ జోన్ ప్రకటించి రాకపోకలు దాదాపు పూర్తిగా నిషేధించడం జరుగుతుంది. అత్యవసర వస్తువులు వాళ్ళకి దైనందిక కార్యక్రమాలకు సంబంధించిన వస్తువులన్నిటి కూడా ఎంపీడీఓ గారు ఇక్కడ సమకూర్చడం జరుగుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఏదొచ్చినా అంబులెన్స్ అవన్నీ సిద్ధంగా ఉంటాయి కాబట్టి మెడికల్ సిబ్బంది వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా కూడా వాళ్ళకి ఆరోగ్యపరంగా వచ్చే బాధల నుంచి విముక్తి కలిగించడానికి మెడికల్ టీం ఎప్పుడు రెడీగా ఉంటుందని అందరికీ చెప్తున్నాము. ఇంకోటి ప్యానిక్ కాకుండా వీళ్ళు టెస్ట్ అయిపోయిన తర్వాత పాజిటివ్ డిక్లేర్ అయిన తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఇంటికి వచ్చినాక ఒక వారం రోజులు హోమ్ క్వారంటైన్ ఉన్న తర్వాత వాళ్ళందరితో సాధారణ జీవితం గడపచ్చు, అందరితో కలిసి తిరగచ్చు. కాబట్టి ప్రజలు గ్రామస్తులంతా భయపడి వాళ్ళని దూరంగా పెట్టడం కానీ అట్లాంటివి చేయకూడదు. వాళ్ళకి ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉంటే మేమే ముందుగా హెచ్చరిస్తాం కాబట్టి సోషల్ స్టిగ్మా అంటారు, అంటే వాళ్ళు ఏదో అంటరాని వాళ్ళుగా దూరం పెట్టడం అనేది చేయకూడదని మనం చేస్తున్నాం. అదనపు వరకట్నం కోసం భార్యను వేధిస్తూ పుట్టింటికి పంపాడు భర్త. భర్త పెట్టిన వేధింపులకు భార్య కోర్టును ఆశ్రయించగా ఇదే అదనుగా భావించి భర్త మరో వివాహం చేసుకుని కాపురం పెట్టాడు. విషయం తెలుసుకున్న భార్య భర్తను నిలదీయడానికి వెళ్ళగా భర్త దేవేందర్ తన బంధువులతో కలిసి భార్య సౌజన్యపై దాడికి పాల్పడ్డ ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. నా భర్త పేరు ఉన్కొండ దేవేందర్. 2013లో పెళ్ళైంది సార్. వరకట్నం కోసము నన్ను వేధించింది సార్. మా నాన్న ఒప్పుకున్న కట్నం 15 లక్షలు అప్పయ్యప్పిండు, 17 తులాల బంగారం అప్పయ్యప్పిండ్లు. మళ్ళీ ఎక్కువ కట్నం కావాలంటే అట్లా కూడా 2 లక్షలు అప్పయ్యప్పింది సార్. ఈ లొల్లులు జరుగుతుంటేనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీకి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సార్. వెళ్ళినాక పాప పుట్టింది. పాప పుట్టినాక నన్ను తీసుకోవద్దు పెద్ద మనుషులతో నడిపిస్తే మాకు 5 లక్షల కట్నం కావాలంటే మా నాన్న 5 లక్షల కట్నం అప్పయ్యప్పిండు. అయినా కూడా తీసుకోవద్దులేరా అని పెద్ద మనుషులను పోలీస్ స్టేషన్కి పోతే ఎక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు సార్. తిరగంగా నాకు పోలీస్ స్టేషన్లో కేసు సంవత్సరానికి తిరిగితే సంవత్సరంలో పట్టించుకున్నారు సార్. సంవత్సరానికి పట్టించుకున్నారు కేసు. పట్టించుకున్నాక నేను పోలీస్ స్టేషన్లో తిరుగుతున్నాగానే పాపను తీసుకుపోతానని ఇంటి మీదకి తాగి పాపను ఎత్తుకుపోతానని వచ్చింది సార్. పాపను ఎత్తుకుపోతానంటే మేము ఇయ్యము పాపను అని మేము పాపను తీసుకొని ఇంట్లోకి వస్తుంటే మా అమ్మ నాన్నని తమ్ముళ్ళని నన్ను కొట్టింది సార్. నేను శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన. కేసు కూడా నడుస్తుంది. ఇప్పుడు నవంబర్న పెళ్లి చేసుకున్నారు సార్. ఆ అమ్మాయి ఇంట్లోనే ఉన్నదానని నాకు న్యాయం మమ్మల్ని
పెద్ద మనుషులు కూడా నాకు న్యాయం జరగలేదు. నాకు న్యాయం జరిపించండి సార్, జరిగితే దండం పెడతా. ఆడపిల్లగా కోరుకుంటున్నా, నా బిడ్డ భవిష్యత్తు కోసం నేను తండ్రి కావాలని ఇంటి ముందటికి వచ్చినందుకు మెడబట్టి బయటికి తొప్పేసి ఇటుకలతో కొట్టి మమ్మల్ని నాన్న రవస చేసిళ్ళు సార్. 2013 నుంచి ఇప్పటిదాకా మమ్మల్ని మానసికంగా శారీరకంగా హింసిస్తూనే వాళ్ళకి సార్. తలకు ఇక్కడ మా నాన్నకి వెనకాల ఏపో ఆగుతలేరు సార్. పెద్ద పెళ్ళి వాళ్ళు వచ్చింది సార్, పెద్ద పెళ్లి కానిస్టేబుల్ వచ్చింది, వాళ్ళ ముందటనే కొట్టిండు సార్. మా తమ్ముడు పోలీసు వాళ్ళకి ఇంప్లాన్ చేసింది సార్. ఇంటికి పోయే వారికి పోలీసు వాళ్ళు ఉండాలని నేను పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి నేను వచ్చిన సార్. అయినా కూడా 100 నెంబర్ కూడా నేను కొట్టినా సార్. అంతటనే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడిండు సార్. కరీంనగర్ జిల్లా రామడుగు మండల వెదిరిలో నకిలీ పత్తి విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులు పట్టుకున్నారు. వెదిరిలో పోలీసులు దాడులు నిర్వహించగా ఓ పాత ఇంట్లో 1,40,000 విలువగల నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు పట్టుబడ్డాయి. ఓ వృద్ధురాలు ఈ నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నకిలీ విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ముఠా గుట్టు విప్పేందుకు విచారణ మొదలుపెట్టారు పోలీసులు. ఇక్కడికి 3 సెట్స్ అంటే ఒకటి మాకు ఇవ్వాలి అంటే మీరే ఇస్తారు. ఏంది రిపోర్ట్ కేసు చేస్తాం కదా, స్కూల్ సీట్స్ అని చెప్పి రిపోర్ట్ పంచనామా ఇస్తారు. మాకు సీట్స్ శాంపుల్ మా దగ్గర ఉంటుంది, మీ దగ్గర ఉంటుంది. ఈ స్కూరియర్ సీట్స్ అని ఎవరు ఐడెంటిఫై చేయాలి, ఎవరు సర్టిఫై చేయాలి? ల్యాబ్ మీరే పంపిస్తారు. మీరే పంపిస్తారు. ఆ ల్యాబ్ రిపోర్ట్ మీరే ఇస్తారు. మాకు మేము పంపని అవసరం లేదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గత 20 రోజుల క్రితం కొదమగుండ్ల రాజీవ్ అనే దళిత యువకుడిపై ఖాదర్ బాబా దాడి చేసిన విషయం తెలిసిందే. అతనిపై 20 రోజుల క్రితమే సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో బాధితుడు తన బంధువులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ను కలిసి దాడి విషయాన్ని, ఈ కేసుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. తనకు ఎలా అయినా న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘం నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళితుడిని చిన్న చూపుగా చూస్తున్నారని, దళితుడైన రాజుకు పోలీసులు న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ దళిత సంఘం రాష్ట్ర అధ్యక్షులు పరిశాల సుధాకర్, గిరిజన సంఘం నాయకుడు బద్రునాయక్, బాధితుడు కొదమగుండ్ల రాజు మరియు అతని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సత్తుపల్లి నగరంలో కొదమగుండ్ల రాజీవ్ అనే వ్యక్తి మీద ఖాదర్ బాబా అనే వ్యక్తి అగ్రకుల పెత్తందారి ఒక రౌడీలాగా వ్యవహరించి ఇంట్లోకి జొరబడి కులం పేరుతో తిట్టి కొట్టి గోడను కూర్చి నానా దుర్భాషలాడి పట్టడం జరిగింది. నెల రోజులు గడుస్తున్నా సరే నేటికి ఈ రోజు వరకు కూడా కేసు పెట్టి సత్తుపల్లిలో అట్రాసిటీ కేసు పెట్టిన నేటికి కూడా వాళ్ళపై ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా, అట్రాసిటీ కేసు పెట్టకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. పోలీసు వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. తెలంగాణ దళిత సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పరిశాల సుధాకర్ నేను ఈ ఘటనని, ఈ సంఘటనని పూర్తిగా ఖండిస్తూ వెంటనే చర్య తీసుకోవాలని చెప్పని ఎస్పీ గారిని కోరుతా ఉన్నాను, జిల్లా కలెక్టర్ని కోరుతా ఉన్నాను.
కేవలం మదం అహంకారంతో ఒక దళితులైన రాజీవ్ని కులం పెడుతూ తిట్టడం ఇది పూర్తి విరుద్ధం, అన్యాయం, అక్రమం. అందుకోసం దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పని జిల్లా ఎస్పీని కోరుతున్నాను. ఇప్పటికీ వాళ్ళు SC/ST కమిషన్ దగ్గర కూడా కలవడం జరిగింది, హైదరాబాద్ వెళ్ళి కమిషన్ కలవడం జరిగింది. అయినా సరే ఈ పోలీసు వైఖరి మారలేదని చెప్పంటే మీరే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని కోరుతా ఉన్నాను. అంతేకాదు దీని వెనకాల రాజకీయ కుట్ర కోణం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. వెంటనే ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. వెంటనే అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో తెలంగాణ దళిత సమితి ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. అందుకోసం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొరపల్లి గ్రామంలో రోడ్డు వెడల్పు పనుల వలన అన్యాయం జరుగుతుందని గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. గ్రామస్తులకు ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తామని సర్పంచ్, ఎంపీటీసీలు ప్రజలకు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళనను విరమించుకున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ సర్పంచ్ ఏమని చెప్పిండంటే 42 ఫీట్లు అని చెప్పిండు. అదే 42 ఫీట్ల లేకుండా మేము 40 ఫీట్లు అనే డిమాండ్ చేస్తున్నాం. కోరపల్లి ఊళ్ళే ఇక్కడ రవాణా పెద్దగా ఏం లేదు, 40 ఫీట్లు అయితే సరిపోతుంది మాకు. అయితే ఈ మోరి ఆ మోరి పట్టుకొని మొత్తం డామా రోడ్ వేసుకుంటారా అంటారు. ఇక్కడ ఏ ఇల్లు ముట్టుకున్నా కానీ అందరు గరీబోలే. ఇప్పుడు రోడ్డు పట్టున్న వాళ్ళు అందరు గరీబోలే. ఇల్లు పోయిందంటే ఆ ఇంట్లో వ్యక్తి రోడ్డు మీద వాడే, వాళ్ళు కట్టుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇది కరోనా టైం, ఒక్కొక్కరు సైకిల్ చేసుకుందామన్నా కానీ పైసలు దొరుకుతలేవు. ఒక్కసారి మాట్లాడలేవా? నేను ఇక్కడ తీర్మానం చేసి ఏదైనా కాపీ ఇచ్చిన తర్వాత గింత వేయిందని చెప్పి మీరు అందరు రావాలి. అప్పుడు మీరు ఏమన్నా మేము పడతాం. ఎందుకు ఇచ్చిండ్రు ప్రజలంతా వచ్చి గొడవ పెడతారు, ఇండ్లు పోతానని. ఇటు 12 అటు 12 కోర్టు ఇస్తాను. మళ్ళీ ఏమైనా మీతో ఉంటే కొంచెం జరిపి సెట్ చేస్తాము. కానీ ఏం లొల్లి గొడవ ఏ లాంటిది లేదు. మంచిగా చదువుకొని అందరికి ఇల్లు పోకుండానే చేస్తామని, ఇబ్బంది కాకుండా ఏది ఇబ్బంది పడకుండా వాళ్ళ ఇల్లు ముట్టుకుని హక్కులేదు. ఇటు కాజాగా అటు కాజాగా పట్టుకొని పోవాలి, గంతే సంగతి. ఇటు కాజాగా అటు కాజాగా పట్టుకొని పో. నువ్వు ఉన్నంతలో పట్టుకొని పోగానే నువ్వు ఇల్లు ముట్టుకుని హక్కులేదు. నేను చెప్తాను. ఎవరు ముట్టుకొని అప్పుడు కైకిరి పూజ చేసుకొని తిన్నాడు ఉన్నాడు. కానీ ఇల్లు ఎట్లా కట్టుకుంటాడు వాడు? ఎట్లా కట్టుకుంటాడు వాడు? గరీబ్ వాళ్ళం, లేనోళ్ళం. ఎరికైనా మేము ఇల్లు కట్టుకోలేము. ఎరికైనా మాకు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో వివిధ గ్రామాల్లోని నిరుపేద కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి చెక్లను జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఆదుకోవడంలో ముందుందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామని, ఒక్కో ఆడబిడ్డకు 1,16,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. పెండింగ్ ఏవైతే 127 ఉన్నాయో అవి త్వరలోనే 123 కూడా ఆర్టీఓ గారి ద్వారా మనకు రాబోతా ఉన్నాయి. దాదాపు రానున్న 15 రోజులలోనే చెక్కులు కూడా మంజూరు అవుతాయని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు వివిధ గ్రామాలలో 28 చెక్కులు మన మండలానికి మంజూరు కాబడినవి. అందులో పాతవి కూడా ఎప్పుడైతే గత 2-3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న చెక్కులు కూడా ఈసారి రావడం నిజంగా మేము ప్రతిసారి కూడా ఏదైతే పెండింగ్ లో ఉన్న చెట్ల వాటికి మేము వెంబడబడి, అలాగే మన ప్రజాప్రతినిధులు కూడా వెంబడ 6, శనిగాల్లో 3, జోగాపూర్లో 3, లింగంపేటలో 1, మల్యాల్లో 1, ఇవన్నీ కూడా ఇప్పుడు మీ అందరు కూడా చెట్లను మళ్ళా ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో గరీబ్ వాళ్ళకు ఎంతో కొంత వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పేసి ఇస్తున్న సందర్భంలో వారికి ఇవ్వడం, వారందరి పక్షాన ప్రభుత్వానికి
నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎంఆర్ఓ చెప్పిన విధంగా మిగతా 100 మందికో 120 మందికో సుమారు రావాలని చెప్పి వారు అంటా ఉన్నారు. దానికి తొందరలోనే చైర్పర్సన్ ఉద్యోగం తీసుకొని గౌరవ శాసనసభ్యులతో కానీ ఇంకొకరు మాట్లాడి వారికి కూడా తొందరగా వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం కోసం అందరికీ పేరు పేరు నమస్కారం చేసుకుంటాం. తర్వాత చంద్రశికి సంబంధించిన సర్పంచ్ గారు మరి తర్వాత ఎన్నికల గ్రామానికి సంబంధించిన రాధారపు లచ్చవా ఎన్నికలు మొట్టమొదటి ఇష్టవా ఎన్నికలు మొక్కడే విజయ సదుల దేవతాడ జై తెలంగాణ జై తెలంగాణ. వికారాబాద్ జిల్లా పరిగి కులకచిలక గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీల ప్రాంతాన్ని సందర్శించారు రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి ఆర్ వెంకటరాములు. జిల్లా కార్యదర్శి వెంకటయ్య ఈ సందర్భంగా వెంకటరాములు మాట్లాడుతూ కులకచర్ల గ్రామంలో ఉపాధి కూలీలు ఇంకుడు గుంతలు అలాంటి నిబంధనలు ఉపాధి చట్టంలో లేవని పీడీ దృష్టికి తీసుకుపోయినా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పీడీ పంచాయతీ కార్యదర్శిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి వెంకటయ్య, బుగ్గయ్య రవి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఏం లేదు అట్లా అట్లా ఏమి మాట్లాడతాం అవన్నీ వచ్చినందుకు అన్నకు మీ ఇంత దూరం వచ్చినందుకు అన్నకు ధన్యవాదాలు. మేము కూడా ఖచ్చితంగా డబ్బులు వచ్చేలా ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఒకసారి కమిషన్ ఇవ్వాలని అనుకున్నాం మనం. గవర్నమెంట్కి ఏంటంటే ఇవాళ గంపలు గడపారు చింతల్ అయ్యప్ప స్వామి గుడి వద్ద ఉన్న సనా చికెన్ సెంటర్ షాపుకు ఆనుకొని ఉన్న ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరాగాయి. ట్రాన్స్ఫార్మర్లో ఉండే బుష్లో నుంచి ఆయిల్ లీక్ అయి ఎండవేడిమికి మంటలు వ్యాపించాయి. పక్కనున్న షాప్ వారు ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయగా వెంటనే వారు స్పందించి సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులో తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాన్స్ఫార్మర్ రోడ్డు మీద ఉండడంతో వచ్చిపోయే వాహనాలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాణి కాలనీ వాసులు వాపోయారు. ఎలక్ట్రికల్ అధికారులు వెంటనే ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె వేయాలని లేదా వేరే ప్రదేశానికి మార్చాలని కోరారు. फोन बिजनेस
పోతారు. ఫైర్ కావడం ఇవాళ రిపీట్ అయింది. ఫైర్ బాగా ఇవ్వాలి. మంటలు అంటే పెద్ద స్తంభం దాకా వచ్చే పైకి ఇక్కడ దీని దాంట్లోకి వచ్చాయి. ఆ చెత్త ఇత్త అంతా సెక్యూరిటీ లేదు. ఇంకోటి పోయే వాళ్ళకు వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది. దానికి ఒకటి ఏంటంటే ఒక సైడ్గా తీసుకొని దాన్ని చాలుగా చేస్తే చాలా సెక్యూరిటీ ఉంటే వచ్చే పబ్లిక్ చిన్న పిల్లలతో వాళ్ళు నడిచిపోయే ప్రభావం ఉంది. ఇంకోటి ఇక్కడ వాటర్ డ్రైనేజీ ఓపెన్ అవుతుంది. ఆ వాటర్ వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది. ఇక్కడ ఎందుకంటే చాలా డేంజర్ ప్లేస్గా ఉంది. దాన్ని దయచేసి గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ దాన్ని తొలగిస్తారా, లేకపోతే దాన్ని చేసి దాన్ని ఏదో విధంగా దాన్ని చేయాలని మేము కాలనీ వాసులు మేము అందరం కోరుకుంటున్నాము. దయచేసి దీన్ని మీడియా ద్వారా మీరు మిత్రులు మీడియా మిత్రులు మీరు అందరూ దీన్ని ఎలాగైనా వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం కొంచెర్ల పంచాయతీ కొత్తముక్కం గ్రామంలో రహదారి పనులను అడ్డుకున్న గ్రామస్తులు నాణ్యత లేకుండా రహదారులు నిర్మిస్తున్నారని ఆరోపణ. చిత్తూరు జిల్లా పీలేరు కేవీపల్లి మండలంలో కరోనా పాజిటివ్. వాలంటీర్లు గృహ సర్వేలో గుర్తించి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. అదనపు వరకట్నం కోసం వేధిస్తూ భార్యను పుట్టింటికి పంపిన భర్త, మరో మహిళను వివాహం చేసుకుని కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు భార్య ఆందోళన. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరిలో నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న పోలీసులు 1,40,000 విలువ గల నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు స్వాధీనం. పరారీలో నిందితులు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో వివిధ గ్రామాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.